వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ ఫ్యాక్స్. ఈ రోజు నేను ఒక డిఫరెంట్ టాపిక్ తో మీ ముందుకైతే వచ్చేసాను. సో అందరు బాగున్నారు కదా, సేఫ్ గా ఉన్నారు కదా? ఎస్. సో ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ట్యాగ్ కొట్టేయండి. సో లెట్స్ ఎంటర్ ఇంటు ద టాపిక్. సో మనకి ఈ రోజుల్లో పర్ఫెక్ట్ గ్లోయింగ్ స్కిన్, స్పాట్లెస్ స్కిన్ అండ్ అనేది అందరి యొక్క కళ. చాలా మందికి అందంగా కనిపించాలి అంటారు కదా, బ్యూటీ గివ్స్ కాన్ఫిడెన్స్ అని. సో అందరికీ అందంగా కనిపించాలి, మా స్కిన్ చాలా క్లియర్గా ఉండాలి అని చాలా మందికి అయితే ఉంటుంది. బట్ ఏం వాడాలి? మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి కదా. ప్యాక్స్, సీరమ్స్, నైట్ క్రీమ్స్, డే క్రీమ్స్, ఏవి వాడాలి? ఇలా చాలా ఉన్నాయి కదా. సో ఏది వాడితే గ్లో వస్తుందని మీ అందరికీ డౌట్స్ వచ్చే ఉంటాయి కదా. సో ఈ రోజు అయితే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫేస్ సీరమ్స్ అనేది లైట్ మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. సో మన స్కిన్ లోకి డీప్ గా పెనట్రేట్ అవుతుంది. మనకి ఏమన్నా స్పాట్స్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, వ్రింకిల్స్ ఇలాంటివన్నీ క్లియర్ చేయడానికి సీరమ్స్ అనేవి స్కిన్ డౌన్ లేయర్ నుంచి వర్క్ చేస్తుంది. ఈ క్రీమ్స్ అన్ని మీకు స్కిన్ పైన మాత్రమే వర్క్ చేస్తాయి. సో సీరం అనేది ఎలా వాడాలి? సీరం అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడాలి. ఎలా వాడితే బాగా రిజల్ట్ ఉంటుంది? ఫస్ట్ క్లెన్జింగ్, టోనింగ్ అండ్ దెన్ సీరం అప్లికేషన్ అండ్ మాయిశ్చరైజర్. సో ఇలా అయితే మీ మేకప్ రొటీన్ అయితే ఉండాలి. ఈ సీరం ఎప్పుడు వాడచ్చు? మార్నింగ్ వాడచ్చు, ఈవినింగ్ వాడచ్చు. ఏ స్కిన్ వాళ్ళు వాడచ్చు, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడచ్చు, నో రెస్ట్రిక్షన్స్. అండ్ బట్ ఏ స్కిన్ వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మాత్రం ఉందండి. మీరు పర్ఫెక్ట్గా మీ స్కిన్కి తగ్గట్టు ఈ సిరం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు వచ్చేసి సాల్సిక్ యాసిడ్ అండ్ రెటినాల్స్ ఉన్నాయి, చూస్ చేసుకోండి. ఈ కెమికల్స్ ఉన్న ఎక్కువ చూస్ చేసుకోండి, మీకు బాగుంటుంది. అండ్ డ్రై స్కిన్ వాళ్ళు వచ్చేసి హయాలురోనిక్ యాసిడ్ అని ఉంటుంది, అది చూస్ చేసుకోండి. మీకు వ్రింకిల్స్ అంటే ముడత ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకోండి, మీరు రెటినాల్స్ ఉన్నాయి యూస్ చేసుకోండి. ఇవన్నీ నేను కెమికల్ నేమ్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. స్కిన్ వాళ్ళు అయితే గ్లైకోలిక్ యాసిడ్ ఉన్నవి యూస్ చేసుకోండి. అండ్ మీకు బాగా స్పాట్స్ ఇలాంటివి ఉన్నవి అయితే విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నవి చూస్ చేసుకోండి. అండ్ మీకు డార్క్ స్పాట్స్ ఉన్నట్టయితే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ అండ్ సాల్సిక్ యాసిడ్ ఉన్నవి చూస్ చేసుకోండి. అండ్ మీకు బాగా స్కిన్ డల్గా ఉందనుకోండి, విటమిన్ సి సీరం యూస్ చేయండి. ఏ సీరం అయినా సరే మీకు గ్లో అనేది కంపల్సరీగా అయితే ఇస్తుంది ఫ్రెండ్స్, దానికి నో డౌట్. వీటిలో ఉన్న ఈ బెంజాల్ పెరాక్సైడ్ అండ్ సాల్సిక్ యాసిడ్ మనకి పింపుల్స్ రాకుండా ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీకు అన్ని రకాల స్కిన్కి ఈ సిరమ్స్ అయితే బెనిఫిట్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. బట్ నేను చెప్పాను కదా, ఏ స్కిన్ వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలో అలా అయితే చూస్ చేసుకోండి. అండ్ మీరు ఈ సిరం ఎప్పుడైనా వాడచ్చు, డే క్రీమ్ ముందు వాడచ్చు, నైట్ క్రీమ్ ముందు వాడచ్చు. బట్ నేను ప్రాసెస్ చెప్పాను కదా, అలా చేయండి. మార్నింగ్ ఈవినింగ్ 2 times యూస్ చేసే విధంగా ఈ సిరం అయితే డిజైన్ చేశారు. సో మీరు ఈ సిరం వాడుతున్నాం కదా, సో మాయిశ్చరైజర్ అవసరం ఏముంది, నీకు మాయిశ్చరైజింగ్ బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి కదా అనే డౌట్ మీకు వచ్చింది కదా. ఎస్, ఆబ్వియస్లీ ఎవరికైనా ఆ డౌట్ వస్తుంది. బట్ మీరు నార్మల్ స్కిన్ అయితే యూ కెన్ స్కిప్ ద మాయిశ్చరైజర్, నో ప్రాబ్లం. బట్ కంప్లీట్లీ డ్రై స్కిన్ వాళ్ళు కంపల్సరీగా మాయిశ్చరైజర్ యూస్ చేయండి. అండ్ మీరు ఈ సిరం వాడేటప్పుడు డెఫినెట్గా SPF ఉన్న మాయిశ్చరైజర్ వాడండి, లేదా సన్ స్క్రీన్ వాడండి. SPF 30 ఆర్ 30 అబోవ్ ఉన్న సన్ స్క్రీన్స్ మాత్రమే కంపల్సరీగా అయితే వాడండి. అండ్ ఇది సీరం కనుక మీకు సెట్ అవ్వలేదు అని అనుకోని కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీకు ఏదైనా స్కిన్ డిసీజెస్ ఉన్నా అండ్ స్కిన్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు సీరమ్స్ వాడకండి, ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. జనరల్ పీపుల్ అయితే ఎలాంటివి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ మీరు కనుక మీకు డౌట్గా ఉందనుకోండి, మీరు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీగా చేసుకోండి. మీకు అక్కడ ర్యాషెస్ కానీ ఏం రాకపోతే హ్యాపీగా వాడచ్చు. అండ్ నెక్స్ట్ నైట్ క్రీమ్స్ అనేవి ఓన్లీ నైట్ టైం యూస్ చేయండి. అండ్ నైట్ క్రీమ్స్ వాడినప్పుడు కంపల్సరీగా సన్ స్క్రీన్ SPF 30 పవర్ కానీ అబోవ్ 30 కానీ తప్పకుండా వాడాలి. అందులో లాట్స్ ఆఫ్ పెప్టైడ్స్ అండ్ రెటినాల్స్ అనే కెమికల్స్ ఉంటాయి. ఎందుకంటే మన స్కిన్కి బాగా బ్రైటనింగ్ లుక్ అండ్ ఈ స్పాట్స్ అవన్నీ క్లియర్ చేయడానికి ఈ కెమికల్స్ అయితే బాగా వాడతారు. అవి మన స్కిన్ని సన్ సెన్సిటివిటీగా మార్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు సన్లోకి వెళ్ళగానే మీకు రెడ్డిష్ రావడం, గుల్లలు రావడం, అండ్ ఎక్కువసేపు సన్లో ఉంటే మీరు పింక్గా అయిపోవడం. సో కొంతమందికి అయితే పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అందరికీ ఉండాలని లేదు ఫ్రెండ్స్, బట్ ఛాన్సెస్ అయితే ఉంది.
ఈ నైట్ క్రీమ్స్ వాడే వాళ్ళకి డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ కొంతమంది డీప్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా ఉంటాయి. సో మీరు భయపడవసరం లేదు. బట్ మీరు ఇలాంటి క్రీమ్స్ యూస్ చేసేటప్పుడు సన్ స్క్రీన్ కంపల్సరీగా వాడాలి. లేకపోతే మాయిశ్చరైజర్స్ విత్ SPF 30 ఆర్ హై పవర్ కంపల్సరీగా అయితే యూస్ చేయండి. సో క్రీమ్ బేస్డ్ అనేవి ఎప్పుడు మీకు అప్పర్ స్కిన్ మీదే వర్క్ అవుతాయి. నేను నా సజెషన్ ఏంటి, ఎక్కువ మీకు పింపుల్స్ యాక్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా సీరమే వాడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రీమ్ బేస్డ్ వాడారనుకోండి, ఇప్పుడు క్రీమ్ అనేది ఓన్లీ స్కిన్ మీద వర్క్ అవుతుంది. సో మీకు పింపుల్ ఇప్పుడు మీ పోర్స్ అన్ని బ్లాక్ అయిపోయినప్పుడు పైన ఒక లేయర్ అప్లై చేస్తే ఏమవుతుంది, చక్కగా బంప్స్ వచ్చేస్తాయి, యాక్ని ఈజీగా బ్రేక్అవుట్ అయిపోతుంది. సో మీరు ఆ తప్పు ఎప్పుడు చేయద్దు. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెయిన్లీ సీరమ్సే యూస్ చేయండి. మీకు సీరం ఎలా వాడాలి, ఎక్కువ వాడద్దు ఫ్రెండ్స్. జస్ట్ ఒక 1 or 2 పంప్స్ చాలు. చక్కగా ఇలా ఇలా అప్లై చేసుకొని జస్ట్ ఇలా రబ్ చేయొద్దు. జస్ట్ ఇలా ఇలా ఫేస్ అంతా ప్రెస్ చేసుకోండి. ఇలా చక్కగా స్కిన్ అంతా ప్రెస్ చేసుకోండి. అండ్ ప్రెస్ చేసుకున్నాక ఒక 2 minutes టైం ఇవ్వండి అబ్జర్వ్ అవడానికి. అండ్ మీరు మాయిశ్చరైజర్తో ఫాలో అప్ చేస్తే ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్. సో మీకు సీరమ్స్కి క్రీమ్స్కి డిఫరెన్స్ అర్థమైంది కదా, గ్లో కోసం ఏది వాడాలో కూడా అర్థమైంది కదా. క్రీమ్స్ అనేవి ఓన్లీ నైటే వాడండి. అవి నైట్ టైం కోసమే డిజైన్ చేయబడినవి. మార్నింగ్ టైంలో అస్సలు వాడద్దు. ఎందుకంటే వాటిలో సన్ ప్రొటెక్షన్ ఫోర్స్ SPF అనేది మీకు అస్సలు ఉండదు. సో మీరు నైట్ క్రీమ్స్ యూస్ చేసి సన్లో కానీ బయటకు కానీ వెళ్ళొద్దు అని చెప్తారు. ఎందుకంటే SPF ఉండదు కాబట్టి వాటిలో ఉన్న కెమికల్స్ వల్ల మీ స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నైట్ క్రీమ్స్ అనేవి ఓన్లీ నైట్ టైం వాడండి ఫ్రెండ్స్. జనరల్గా మన స్కిన్ కి నైట్ టైం మన డ్యామేజ్ సెల్స్ రిపేర్ చేసుకునే ఎబిలిటీ అయితే ఉంటుంది. బట్ కొంచెం ఏజ్ వచ్చేసరికి 18-20 టైంలో మీరు ఏమన్నా మీకు గ్లో తగ్గింది అని అనిపించినప్పుడు ఈ సీరమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. మీకు 18+ వాళ్ళు అయితే సీరమ్స్ యూజ్ చేయొచ్చు. 18 బిలో వాళ్ళు అయితే యూజ్ చేయొద్దు. అండ్ నైట్ క్రీమ్స్ కూడా 20+ వాళ్ళు 25+ వాళ్ళు మీ స్కిన్ గ్లో తగ్గుతుంది అని అనుకున్నప్పుడు అయితే యూజ్ చేయండి. ఇవి జనరల్గా మన స్కిన్కు ఉండే ఎబిలిటీని ఇంకా బూస్టప్ చేస్తాయి. బూస్టప్ చేసి మన స్కిన్ ఇంకా బాగా హైడ్రేట్ చేస్తాయి. అండ్ సో మీకు ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. తప్పకుండా నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ టంగ్ కొట్టేయండి. బై బాయ్, జై హింద్.